నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మనం క్రిందటి ఎపిసోడ్లో నలమహారాజు జోదంలో పందాలు ఒడ్డే కొద్దీ ఒళ్ళు మర్చిపోయి పిచ్చివాళ్లాగా తయారైన సందర్భంలో దమయంతి ముందు జాగ్రత్తగా తన బిడ్డలిద్దరినీ కూడా తన పుట్టింటికి చేర్చిన సంగతి తెలుసుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ యొక్క నలమహారాజు దాదాపుగా అన్నీ ఓడిపోయి మిగిలిపోయిన సందర్భంలో అతని సోదరుడైనటువంటి పుష్కరుడు, ఓ చివరికి ఇంకేమీ లేదు నీ దగ్గర, మరి దమయంతిని పందెంగా ఒడ్డుతావా అని అడిగాడు. ఆ మాట వినగానే నలుడు గుండె పగిలిపోయినట్లు అయిపోయింది. దమయంతిని ఒడ్డుతాడా నలుడు? ఒడ్డే ఉద్దేశం లేదు. ఏం మాట్లాడకుండా తన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసి అక్కడ పెట్టేసేసి మాట్లాడకుండా లేచి కట్టుబట్టలతోటి వనవాసానికి బయలుదేరాడు నలమహారాజు. అప్పుడు దమయంతి కూడా అడిషనల్గా ఎలాంటి లగేజీ లేకుండా ఒంటి మీద ఉన్నటువంటి ఒకే ఒక వస్త్రంతో నలమహారాజు తోటి బయలుదేరి వనవాసానికి అతని వెంటే వెళ్ళిపోయింది. అంటే నలమహారాజు వనవాసానికి వెళ్ళినప్పుడు కేవలం ఇద్దరే. నలమహారాజు రాజభవనం బయట 3 రోజుల పాటు ఉన్నారు. 3 రోజుల పాటు కట్టుబట్టలతోటి 3 రోజుల పాటు ఉన్నారు. నలుడికి ఎవరైనా సహాయం చేసినట్లయితే వాళ్ళు తీవ్రంగా దండించబడతారు అని పుష్కరుడు చాటింపు వేశాడు. మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాంతో ఆ నగరంలో నలమహారాజుకు కానీ దమయంతికి కానీ పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఇక లాభం లేదని నలుడు దమయంతితోటి దగ్గరలో ఉన్న వనానికి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆకలితో బాధపడుతున్నారు నలుడు దమయంతి కూడా. అప్పుడు కొన్ని బంగారు పక్షులు కనపడ్డాయి నలమహారాజుకి. వాటి వల్ల ఆహారం లభిస్తుంది, ధనము కూడా లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తన ఒంటి మీద ఉన్నటువంటి ఒకే ఒక వస్త్రాన్ని జస్ట్ చూడండి, మనిషి వ్యసనపరుడైతే చివరికి ఒంటి మీద ఎలాంటి పరిస్థితి వస్తుందో, వ్యసనపరుడైనటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని కూడా తీసి నగ్నంగా నిలబడి ఆ పక్షుల మీద ఇలా కప్పేశాడు నలమహారాజు. కప్పి ఆ పక్షుల్ని పట్టుకుందాం అనుకున్నాడు. తన ఒంటి మీద ఉన్నటువంటి ఏకవస్త్రాన్ని తీసి పక్షుల మీద విసిరేసి ఆ పక్షుల్ని పట్టుకొని వాటిని ఆహారంగాను అలాగే కొంత ధనం కూడా లభిస్తున్నటువంటి ఆలోచన చేసిన నలుడికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ పక్షులన్నీ కూడా ఆ వస్త్రంతో పాటు ఎగిరిపోతూ, మేము ఎవరు అనుకుంటున్నావయ్యా, నీ పాచికలం, నీ వ్యసనమే, నీ యొక్క వస్త్రాన్ని కూడా తీసుకెళ్ళడానికి వచ్చాము అని ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయింది. అంటే వ్యసన పరులకు చివరికి కట్టుగుడ్డలు కూడా మిగలవు అనేటువంటి దానికి దృష్టాంతంగా ఈ నల్లదమయంతుల కథను మనం చెప్పుకోవాలి. ఒళ్ళు తెలియని స్థితిలో నలుడు చేసిన పనికి ఎంతటి పర్యవసానాలు ఎదురయ్యాయో మనం నల్లదమయంతుల కథలో ఈ విధంగా చూస్తాం. ఈ విధంగా నలుడు దిగంబరంగా నిలబడిపోయాడు అడవిలో సిగ్గుతోటి ఒక చెట్టు చాటున. అప్పుడు దమయంతి తన చీర చెంగుని రెండో వైపు అతనికి కట్టింది. తన చీర చెంగు రెండో చివరని అతని నడుముకు చుట్టింది. ఇద్దరు కలిసి నడుస్తున్నారు. అప్పుడు నలమహారాజు రియలైజ్ అయ్యాడు, దమయంతి జ్యూత క్రీడ అనేటువంటి వ్యసనం నన్ను ఈ స్థితికి చేర్చింది. నీకు మంచి మాటలు చెప్తున్నాను విను. దమయంతి, ఈ రూట్లో వెళ్తే దక్షిణం వైపు మెయిన్ రోడ్కి వెళ్తావు, దక్షిణ పథానికి తీసుకెళ్తుంది. ఇది విదర్భకి వెళ్ళే మార్గం, ఇది అవంతికి వెళ్ళే మార్గం అని రిపీటెడ్గా రూట్స్ చెప్తున్నాడు. రిపీటెడ్గా నలమహారాజు ఇది దక్షిణానికి వెళ్ళే మార్గం, ఇది విదర్భకి వెళ్ళే మార్గం, ఇది అవంతికి వెళ్ళే మార్గం అని చెప్తుంటే దమయంతి గ్రహించింది. నాకు రూట్లు చెప్తున్నాడు అంటే ఈయన నన్ను వదిలేసిపోయే ప్రమాదం ఉంది అని గ్రహించి, దయచేసి మహారాజా నన్ను పంపించే ప్రయత్నం చేయకు, నువ్వు ఎంత ఇబ్బంది పడ్డా నీతో పాటు నేను కూడా సహాయంగా ఉంటాను, ఎంత దుఃఖం కలిగినా కానీ భార్యతో సమానమైనటువంటి ఔషధం అనేది లేనే లేదు, నన్ను వదిలిపెట్టాలనుకోకు అంటే చిచి అట్లేం లేదు, నా ప్రాణాలను వదిలిపెడతాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను అన్నాడు నలమహారాజు. కానీ మనసులో మాత్రం అదే ఉంది. అదే మాట అడిగింది మళ్ళీ దమయంతి. మరి ఎందుకు ఊరిని ఇటుపోతే అటు వెళ్తావు, అటుపోతే అటు వెళ్తావు అని చెప్పి రూట్స్ చెప్తున్నాడు, రూట్ మ్యాప్లు ఎందుకు చెప్తున్నావు? ఇద్దరం కలిసి విదర్భకి వెళ్దాము, మా నాన్న అయినటువంటి భీమసేన మహారాజు, మా తండ్రి అయినటువంటి భీమరాజు గారు మనల్ని ఆదరిస్తాడు అంది దమయంతి. అప్పుడు నలమహారాజు అన్నాడు, నేను విదర్భ రాజ్యానికి వెళ్ళటం అసంభవము. ఒకప్పుడు ఎంతో సమృద్ధితోటి వెళ్ళి నీకెంతో ఆనందం కలిగించినటువంటి నేను ఈరోజు రాజ్యభ్రష్టున్నయి ఇంత శోకం కలిగిస్తూ ఈ స్థితిలో నేను ఎట్లా వెళ్తాను, నేను రాను అన్నాడు. అని నలుడు దమయంతికి ధైర్యం చెప్తూ దగ్గరలో ఉన్నటువంటి ఒక పాడుపడినటువంటి మఠానికి చేరారు అడవిలో. ఆ అలసిపోయి ఉండటం వలన
నిద్రపట్టింది. అయితే నలమహారాజుకి మాత్రం నిద్రపట్టలేదు. నలమహారాజు ఏం ఆలోచించాడంటే, నేను వదిలేస్తే ఈమె కనీసం బంధువుల దగ్గరికి వెళ్ళన్నా ఉంటుంది, నాతో ఉంటే కనుక్షణం దుఃఖపట్టం తప్పితే ఏం లేదు. మహాపతివ్రత అయినటువంటి ఈమెకి మార్గమధ్యంలో ఎలాంటి భయము ఉండదు. ఈమె ఎవరినైనా శపించగలిగినటువంటి శక్తి కలిగింది కాబట్టి ఈమె నేను వదిలిపెట్టినా కానీ ఈమెకి ఎలాంటి భయము ఉండదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మామూలుగా ఆలోచిస్తాం, అంత సౌందర్యవతి అయినటువంటి దమయంతిని నలమహారాజు అడుగులో ఒక్కదాన్ని వదిలిపెడితే ఏంటి ఆవిడ పరిస్థితి, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదని మనం అనుకోవచ్చు. దానికి అక్కడే సమాధానం చెప్తున్నాడు నలుడు. ఏమంటున్నాడు అనుకుంటున్నాడంటే, ఆమె మహాపతివ్రత, ఆమెకి ఎవరు హాని చెయ్యలేరు అని అనుకున్నాడు. అంతేకాకుండా అతడిలో ఉన్నటువంటి కలి తీవ్రంగా ప్రొవోక్ చేస్తున్నాడు, ఆమెను వదిలేసేసి వెళ్ళిపోమని, ఆమెను వదిలేసేసి వెళ్ళిపోవని ప్రొవోక్ చేస్తున్నాడు. ఆ ప్రభావం వలన దమయంతిని వదిలిపెడితేనే ఆమె సుఖపడుతుంది అన్న భావం బలీయంగా ఏర్పడి నల్లమహారాజు ఒక దగ్గరలో ఉన్న ఒక పాత కత్తి తీసుకొని తనకి ఆమెకి, ఇప్పుడు ఆమె పౌడి చెంగు కదా ఈ నడుము చుట్టింది, దాన్ని సగాన్ని కట్ చేశాడు. కట్ చేసి ఆమె చెంగు వదిలిపెట్టేసేసి నడుముకి ఒక వస్త్రం ధరించి ఆమెను విడవలేక విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. దమయంతి ఈ లోపల మేలుకొనుంది. దమయంతి మేలుకొన్న తర్వాత నలుడు కనపడకపోవడంతో ఆ వనమంతా ఒకటే ఏడుస్తూ పాపం గాలిస్తూ ఉంది. ఎక్కడ కూడా నలుడు కనపడలేదు. అప్పుడు ఒక కొండ చిలువ ఆమెని మింగబోయింది. అప్పుడు ఆమె చేసినటువంటి ఆర్తనాదాలు విన్నటువంటి ఒక బోయవాడు వచ్చి తన కత్తితోటి ఆ కొండ చిలువను చంపి ఆమెను రక్షించాడు. అయితే రక్షించిన తర్వాత ఆమెని అతడు బలవంతం చేయబోయాడు, ఆ బోయవాడు. అప్పుడు ఆమె వెంటనే అతన్ని శపించడంతో అతడు నిర్జీవుడై అక్కడ నేల మీద పడిపోయి మరణించాడు. ఆ తర్వాత ఈ దమయంతి నలుని వెతుక్కుంటూ అడవిలోకి ప్రవేశించి ఇలా బాధలు పడుతూ ఉండగా దగ్గరలో ఒక ఋష్యాశ్రమం కనపడింది. ఆ ఋష్యాశ్రమం కనపడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు ఆమెను ఆదరించి ధైర్యం చెప్పి, అమ్మా నీ కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అని వాళ్ళకి ధైర్యం చెప్పారు వాళ్ళు. అలా చెప్తూ ఉండగానే ఆ ఋషులు ఆ ఋష్యాశ్రమం కూడా అంతర్ధనం అయిపోయాయి. అప్పుడు ఇది స్వప్నమా అని ఆశ్చర్యపోతూ అలా అనేక వనాలు దాటుకుని ఆమె ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంది. దూరంలో ఒక పెద్ద వర్తకుల గుంపు కనపడింది. ఆమె కూడా ఆ గుంపులో చేరి వాళ్ళతో పాటు వెళ్తూ, ఏమండి మీరు ఎక్కడ నల్లమహారాజును చూశారా అనేటువంటిది 10 సార్లు అడిగింది. అడిగినప్పుడు ఆ యొక్క సార్థము అంటారు, ఈ వర్తకుల గుంపుని సార్థము అంటారనమాట. ఈ వర్తకుల గుంపులో శుచి అనే పేరు కలిగినటువంటి నాయకుడు ఒకడు ఉన్నాడు. అతను అన్నాడు, అలాంటి వాడు మాకు ఎక్కడ కనపడలేదమ్మా నలుడు అనేటువంటి వాడు అని అడిగినప్పుడు దమయంతి అడిగింది, మీరు ఎటు వెళ్తున్నారు అంటే, మేము చేది దేశానికి వ్యాపారం కోసం వెళ్తున్నామమ్మా సరుకులతోటి అన్నాడు ఆ యొక్క శుచి అయినటువంటి నాయకుడు. అప్పుడు వాళ్ళతో పాటు చాలా కాలం ప్రయాణం చేస్తూ ఉందాము కొంచెం ధైర్యంగా. ఒకసారి ఒక సరోవరం, చక్కని పద్మ సరస్సు ఒకటి కనపడింది. ఆ సరోవరం చుట్టూ కూడా వీళ్ళు గుడారాలు వేసుకొని ఈ వర్తకుల సమూహం అక్కడ ఉంది. అనేక రకాలైనటువంటి వస్తువులు, సామగ్రి, ఏనుగులు, గుర్రాలు, ఒంటలు లాంటి రకరకాల వాహనాలు అవన్నీ కూడా అక్కడ పెట్టి అన్నీ చక్కగా ప్రశాంతంగా వాళ్ళందరూ తిని రాత్రిపూట అందరూ నిద్రపోతుండగా ఒక పెద్ద అడవి ఏనుగుల మంద వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా చిందరవందర చేసి పడేసింది. దాంతో అనేక రకాలైనటువంటి ఒంటెలు అనేవి చనిపోగా కొన్ని పారిపోయి చాలామంది చనిపోయారు ఆ వర్తకుల గుంపులో. అప్పుడు అందరూ కూడా బాధపడుతూ ఉండగా, మనం బయలుదేరేటప్పుడు మణిభద్రుడి పూజ చేయలేదు, అందుకల్ల ఈ ఆపద వచ్చిందని కొంతమంది అనుకున్నారు. కొంతమంది మనం మంచి శకునం చూసుకుని బయలుదేరలేదని కొంతమంది అన్నారు, మన సార్థంలోకి ఈ స్త్రీ వచ్చి చేరింది, అందువల్ల ఇలా జరిగింది, ఈమెని కొట్టడమో చంపడమో చేయాలి అని కొంతమంది అనటం ప్రారంభించారు. దాంతో స్వామి, నేను ఏ పాపకార్యం చేయలేదు, ఇన్ని కష్టాలు నాకెందుకు వస్తున్నాయో తెలియట్లేదు, నేను స్వయంవరంలో వరించలేదనేటువంటి కారణంతో దేవతలు నా మీద పగబట్టారా, ఆగ్రహించారా అని చాలా బాధపడుతూ ఏడుస్తోంది. సరే, మరణించగా మిగిలినటువంటి వాళ్ళతో కొంతమంది బ్రాహ్మణులు ఉండగా వాళ్ళతో కలిసి సత్యదర్శి అంటే సమదర్శి అని కూడా పిలుస్తారు ఆయన్ని, ఆ సత్యదర్శి మహారాజు పరిపాలిస్తున్నటువంటి చేది రాజపురాన్ని చేరింది ఆమె. చేరిన తర్వాత ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. ఈ మొక్కదాన్ని సగం వస్త్రం ధరించి, అంటే పౌడి చెంగుని ఆల్రెడీ నలమహారాజు కట్ చేసుకుని వెళ్ళాడు కదా, ఆ సగం వస్త్రం ధరించి పిచ్చిదానిలాగా ఆమె యొక్క రాజ మార్గంలో నడుస్తూ ఉంది. కొంతమంది బాలులు, చిన్న పిల్లలు ఆమె విచిత్రంగా చూస్తే వెనకాల పడుతూ ఉన్నారు. ఆమె నిర్లిప్తంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేశపు చేది రాజపు మాత ఎవరైతే ఉందో ఆవిడ రాజప్రాసాదం పైనుంచి ఈ అద్భుత సౌందర్య రాశిగా ఉన్నటువంటి ఈ యొక్క దమయంతిని చూసింది.
ఆమె ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయినప్పుడు కూడా అద్భుతమైనటువంటి తేజస్సుతోటి అందంతో ఆమె ప్రకాశిస్తూ ఉంది. అమ్మ ఎవరమ్మా నువ్వు, నీకేం భయపడక్కర్లేదు, నువ్వెవరు అని అడిగింది ఈ రాజమాత. అప్పుడు ఆమె ఏమందంటే మనకి ఎట్లాగైతే ద్రౌపది చెప్పిందో అట్లాగే, నేను పరిచారకుల జాతికి చెందిన దాన్ని, నేను పళ్ళు ఫలాలు కందమూలాలు మాత్రమే తిని జీవిస్తాను. ఓకే, నా భర్తను ఎప్పుడూ కూడా నీడలాగా నేను అనుసరించి ఉండేదాన్ని. దురదృష్టవశాత్తు నా భర్త జోదంలో సర్వస్వం కోల్పోయి అరణ్యంలోకి వెళ్ళి నిద్రిస్తుండగా అతను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతన్ని వెతుకుతూ నేను ఇలా తిరుగుతున్నాను అని చెప్పింది. అతడు నలమహారాజు అనే విషయం ఈ రాజమాతకు కానీ ఈ రాజ్యంలో కానీ తెలియదు. అందువల్ల వాళ్ళు, అయ్యో అలాగా అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నన్ను చూస్తూనే నాకెంతో ఆప్యాయత కలుగుతోంది, నా మనుషులను పంపించి నీ భర్తను వెతికిస్తాను, లేదా నీ భర్తే నీకోసం వెతుకుతూ దేశాలు తిరుగుతూ ఇక్కడికే వచ్చినా వస్తాడు, కొన్నాళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకో అమ్మా అని ఆ రాజమాత చెప్పింది. చేది దేశపు రాజమాత చెప్పింది. అప్పుడు ఈ దమయంతి ఒక కండిషన్ పెట్టింది. అమ్మా నేను ఇక్కడే ఉంటాను, కాకపోతే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నేను మిగిలిపోయిన పదార్థాలు తినను, ఎవరి పాదాలు నేను కడగను, పరపురుషులతోటి నేను మాట్లాడను, నా భర్తని బతకడం కోసం ఎవరిని వెళ్ళేటువంటి బ్రాహ్మణుడు ఎవరన్నా వస్తే కనుక అతనితో మాత్రమే నేను మాట్లాడతాను, లేదా ఇంకెవరి పురుషులతో మాట్లాడను. అలాగే ఎవడన్నా పురుషుడు నా మీద కన్నేసినట్లయితే కనుక వెంటనే మీరు వాడిని దండించాలి. 4 కండిషన్స్ పెట్టింది. అప్పుడు ఆమె అంగీకరించి తన కుమార్తె అయినటువంటి సునందాన్ని పిలిచి, ఈమె సైరంధ్రి అలంకరణలు అవన్నీ చేస్తుంది, నీతో సమాన వయస్కురాలు కాబట్టి నీకు సఖురాలిగా ఉంటుంది, ఈమెను యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పనేసి ఆ రాజమాత చెప్పినప్పుడు ఆమె కుమార్తె అయినటువంటి సునంద ఆమెను యాక్సెప్ట్ చేసి దమయంతిని తన యొక్క సఖిగా ఉంచుకుంది. ఈ విధంగా దమయంతికి ఒక షెల్టర్ దొరికింది, సుఖంగా ఇక్కడ చేదు రాజ్యంలో ఉంది. అక్కడ నలమహారాజు కథ ఏంటో తెలుసుకుందాం మనం. నలమహారాజు ఈ దమయంతిని విడిచి వెళ్ళిపోతుండగా దానిలో ఒక పెద్ద దావానలం కనపడింది. ఆ దావానలం మధ్యలో నుంచి, ఓ నలమహారాజా పుణ్యశ్లోకుడా నన్ను రక్షించు అని పెద్దగా ఆర్తనాదం కనపడింది. అప్పుడు నలుడు భయపడకు అంటూనే ఆ దావాగ్నిలో ప్రవేశించాడు. అతనికి ఆల్రెడీ అగ్ని వరం ఉంది కాబట్టి ఆ దావాగ్ని అతను ఏం చేయలేదు నలమహారాజుని. అక్కడ చుట్టుకుని పడినటువంటి కర్కోటకుడు అనేటువంటి నాగరాజు, ఈ కర్కోటక నాగుడు చుట్టుకుని పడున్నప్పుడు ఆ కర్కోటకుడు నలుడికి నమస్కరించి, ఒకప్పుడు నారదుడిని నిన్ను మోసం చేశాను, నారద మహర్షిని, అందువలన నువ్వు కొన్నాళ్ల పాటు కథలు లేకుండా పడి ఉంటావు, నలుడు వచ్చి నేను రక్షించినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఇప్పుడు నేను అడిగేలేను, ఈ దావాలను చుట్టుముడుతున్నా కూడా నేను పారిపోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను రక్షించు, నీకు శ్రేయస్సు కలుగుతుంది, నేను నీకు మిత్రుడిగా ఉంటాను అని చెప్పనేసేసి నలుడు దాన్ని ఆ కర్కోటకుడైనటువంటి నాగరాజును లేపడం కష్టం కాబట్టి అంగుష్ట మాత్రం సైజుకి చేరిపోయాడు. అంటే బొటన వేలంత సైజుకి వచ్చాడు కర్కోటకుడు. వెంటనే ఆ యొక్క కర్కోటకుడిని ఇలా లేపి తీసుకొచ్చి సేఫ్టీ ప్లేస్లో అగ్ని లేని చోట్ల వదలబోతూ ఉంటే, ఇక్కడ కాదు, నువ్వు రాజా నన్ను ఇక్కడ వదలకు, 10 అడుగులు వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్ళి నన్ను అక్కడ వదిలిపెట్టు అన్నాడు కర్కోటకుడు. అప్పుడు 1 2 3 4 అనుకుంటూ ఒక్కొక్క నెంబర్ చదువుకుంటూ 10 అంకెలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళాడు. దశ అన్నాడు. దశ అంటే 2 భావాలు ఉన్నాయి, ఒకటి 10 అని అర్థము, 2 కరువు అని అర్థం. దశ అంటే కరవమని అర్థం. వెంటనే దశ అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే కర్కోటకుడు అతన్ని కరిచాడు. కరవగానే నలుడు రూపం చాలా వికృతంగా అయిపోయింది. వికృతంగా అయిపోయేసరికి నలుడు ఆశ్చర్యపోయాడు, బాధపడ్డాడు. ఎందుకంటే నేను సహాయం చేస్తే నన్ను వికృత రూపంగా ఉండేవాడికి తయారు చేశాడు ఈ కర్కోటకుడు అని ఆశ్చర్యపోయాడు, బాధపడుతున్నాడు. అప్పుడు వెంటనే కర్కోటకుడు తన నిజరూపం ధరించి, నిన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను రూపం మారిపోయేట్టు చేశాను. ఇంకొక విషయం నీకు తెలియదు, నువ్వు జోదమాడే ముందు నిన్ను మోసం చేసి నీ శరీరంలో కలిపురుషుడు ప్రవేశించాడు. ఈ యొక్క విష ప్రభావం నిన్నేం చేయదు, నీ శరీరంలో ఉన్నటువంటి కలిపురుషుడిని నానా బాధ పెడుతుంది. నువ్వు నిరపరాధి అయినప్పటికి కూడా నేను ఇంత బాధ పెట్టినటువంటి కలికి ఈ యొక్క దోషం కలగాలి, ఈ యొక్క బాధ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో నేను అలా చేసి నీకు రక్షణ ఏర్పరిచాను అని అంటూ అతడు కొన్ని వరాలు ఇచ్చాడు. కోరలున్న జంతువుల నుంచి కానీ శత్రువుల నుంచి కానీ ఇక నీకు ఏ భయము లేదు, బ్రహ్మవేత్తలు కూడా నిన్నేం చేయలేరు, నీకు విష భయం లేదు, యుద్ధంలో శత్రుజయం కలుగుతుంది. నువ్వేం చేస్తావంటే, నేను సారథిని, నా పేరు బాహుకుడు అని చెప్పుకుంటూ అయోధ్యానగర్లో ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళు
అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళు, మీ ఇద్దరికి కూడా మైత్రి ఏర్పడుతుంది, మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు. అతడు జోదంలో చాలా నిపుణుడు ఋతుపర్ణుడు. ఓకే, ఆ జోదంలో ఉన్నటువంటి నిపుణత్వాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేసి నీ నుంచి అశ్వహృదయాన్ని నేర్చుకుంటాడు. మీకు విషయం చెప్పాలి, ఇక్కడ నలమహారాజుకు అశ్వహృదయం అనేటువంటి విద్య వచ్చు. అశ్వహృదయం అంటే బెస్ట్ రేసర్ అనమాట, బెస్ట్ రేసర్. రథాన్ని 10 రోజులు బట్టే ప్రయాణాన్ని ఒక్క రోజులో చేయగలిగినటువంటి శక్తి నలమహారాజుకు ఉంది. ఎందుకంటే అశ్వాల యొక్క లక్షణాలను బట్టి ఏ గుర్రాలని కడితే ఈ రథం ఫాస్ట్గా నడుస్తుంది అనేది తెలుసు. అశ్వాల హృదయాలను గమనించి ఎలా రథం నడపాలో అతనికి చాలా స్పెషలిస్ట్ అనమాట. ఆ విద్య నలుడికి ఉంది. అందువలన ఆ విద్యని నువ్వు ఋతుపర్ణ మహారాజుకు నేర్పు. నువ్వు ఋతుపర్ణ మహారాజు దగ్గర నుంచి నువ్వు అక్షయ విద్యను నేర్చుకో, నువ్వు ఆయనకు అశ్వహృదయాన్ని నేర్పు అని చెప్పి కర్కోటకుడు ఇంకేమన్నాడంటే, నువ్వు భార్యతోని నీ సంతానంతో సుఖంగా ఉంటావు, ఇదిగో ఈ వస్త్రాలు ఇస్తున్నాను తీసుకో, ఈ వస్త్రాలు ధరించి నన్ను తలుచుకో, నీ రూపం తిరిగి వస్తుందని అతనికి 2 వస్త్రాలు ఇచ్చి కర్కోటకుడు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు నలుడు కర్కోటకుడు చెప్పిన ప్రకారం ఈ ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి, ఆయన గొప్ప రాజర్షి అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు అశ్వశాస్త్రం బాగా తెలుసు, అంతేకాదు అనేక విద్యలు వచ్చు, ప్రత్యేకంగా పాకశాస్త్రంలో నాకు ప్రావీణ్యత ఉంది, ప్రత్యేకంగా పాకశాస్త్రంలో నాకు ప్రావీణ్యత ఉంది అని నలమహారాజు చెప్పినప్పుడు ఈ ఋతుపర్ణుడు చాలా సంతోషపడి, బాగా వేగంగా నడిచే వాహనాల మీద ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం నాకు, నీకు అది తెలుసు అంటున్నావు కాబట్టి నా అశ్వశాలను నువ్వు జాగ్రత్తగా చూసుకో. బాహుకుణ్ణి అశ్వ అధ్యక్షుడిగా నియమించి అతనికి 2 అసిస్టెంట్స్ని ఇచ్చాడు. ఒకళ్ళు వార్ష్ణేయుడు, 2 జీవల్లుడు. వార్ష్ణేయుడు గురించి మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. దమయంతి తన పిల్లలిద్దరిని ఇచ్చి ఈ వార్ష్ణేయుడినే తన తండ్రి అయిన భీమ మహారాజు దగ్గరికి పంపించి తన పిల్లల్ని పంపించింది. ఆ వార్ష్ణేయుడు ఆ పిల్లల్ని అక్కడ దించి వచ్చి ఋతుపర్ణుడి దగ్గర సారథిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే వార్ష్ణేయుడు నలమహారాజుకు అసిస్టెంట్గా నియమించబడ్డాడు ఋతుపర్ణుడి ద్వారా. ఈ విధంగా ఋతుపర్ణుడు ఏం చెప్పాడంటే నలమహారాజుకి, వీళ్ళిద్దరితో కలిసి నువ్వు సుఖంగా ఇక్కడే జీవించు అని చెప్పాడు. ఆ విధంగా నలుడు వాళ్ళిద్దరితో సుఖంగా జీవిస్తూ దమయంతిని రోజు స్మరిస్తూ సాయంత్రం పూట ఒకటే మాట అనుకుంటుంటాడు. ప్రతిరోజు సాయంత్రం పూట ఇట్లా కూర్చుని బాధపడుతూ, ఆ దీనురావుల ఆకలి దప్పులతో బాధపడుతూ, ఆ యొక్క దుర్భాగ్యుడిని స్మరిస్తూ అలసిపోయి ఎక్కడ శయనించిందో, ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో అని ప్రతిరోజు అంటుండేవాడు ఒక శ్లోకంలాగా. అప్పుడు అది చూసినటువంటి జీవలుడు అనేటువంటి అసిస్టెంట్స్ అడిగేవాడు, ఓ బాహుకుడా, నువ్వు ప్రతిరోజు ఏ స్త్రీ గురించి దుఃఖిస్తూ ఉంటావు అని అడిగేవాడు. అడిగితే ఒక మందభాగ్యుడైనటువంటి ఒక పిచ్చివాడు ఎంతో ప్రేమించేటువంటి భార్యని అడవిలో వదిలిపెట్టాడు, అడవిలో ఆమె ఏమైందో అని చెప్పనేసి రోజు రాత్రులు దుఃఖిస్తూ ఉంటాడు అనేవాడు. విషయం మాత్రం చెప్పాల జీవలుడు కూడా. ఇలా ఒక మందభాగ్యుడు ఇట్లా చేశాడు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా నలుడు 4 నెలల పాటు ఈ యొక్క అజ్ఞాతవాసం చేశాడు ఋతుపర్ణుడి కొలువుల్లో. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం. స్వస్తి.